ఎంసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను సీఎం ఆవిష్కరించారు. విజయవాడలో నిన్న జరిగిన హైందవ శంఖారావంలో మఠాధిపతులు, పీఠాధిపతులు మౌనం వేడి గళం విప్పి హిందూ సనాతన ధర్మానికి జీవం పోశారని, ఇది చాలా శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హిందూ ధర్మం అనేది ఒక మతం కాదని, ఓ జీవన విధానమని, హిందూ అనే పదం సింధు అనే పదం నుండి వచ్చిందని, సింధు నది గడ్డపై పుట్టిన వారందరూ హిందువులేనని ఆయన అన్నారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వచ్చిన సందర్భంగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి రాణి, భానుప్రకాష్, మురళీ మోహన్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ తదితరులు ద్రవిడ యూనివర్సిటీలో హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. మీకు అవసరమా? నా దగ్గర నేను తీస్తాను దాని దగ్గర పక్కన ఎలా విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖారావం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి హైందవ శంఖారావంలో మఠాధిపతులు, పీఠాధిపతులు చేసిన తీర్మానాల అమలుకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ ధర్మకర్తలి మండలిలో ఏకవాక్య తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని సూచించారు. భారతదేశంలోని హిందూ దేవాలయాలు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు కావని, ధార్మిక క్షేత్రాలని భవిష్యత్ తరాల వారికి తెలిసేలా
మఠాధిపతులు పీఠాధిపతులు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. హైందవ శంకరావంలోని తీర్మానాలను ప్రతి హిందూ దేవాలయంలో అమలు చేసేలా సభలో ప్రసంగించిన ప్రతి ఒక్క మఠాధిపతి పీఠాధిపతి బాధ్యత తీసుకోవాలని తెలిపారు. హిందూ దేవాలయాల భూముల సంరక్షణకు మఠాధిపతులతో పీఠాధిపతులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి అన్యాక్రాంతమవుతున్న దేవుని మాన్యాన్ని సంరక్షించాలని, ఆక్రమణల నుంచి విముక్తిని కలిగించాలని చెప్పారు. హిందూ దేవాలయాల భూములను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అధికార అంగబలంతో దర్జాగా ఆక్రమించుకొని అనుభవిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులను హెచ్చరిస్తూ స్వచ్ఛందంగా తిరిగి అప్పగించేలా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా, ఆదాయ వనరులుగా మార్చే సంస్కృతికి స్వస్తి పలికి హిందూ సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాల వారికి అందించే బాధ్యత మనందరిపై ఉందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే మన ప్రాంతంలోని అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎట్టకేలకు ఒకే వేదిక పైకి వచ్చి గలం విప్పడం, హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పని, అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ వివిధ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా హిందూ దేవాలయాల్ని మార్చేస్తున్నారని చెప్పని ఒక డిక్లరేషన్ ఇచ్చారండి. నేను ఒకటే శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిన్న ఆ శంకారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని అమలు చేసే బాధ్యతను కూడా మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకోవాలి. అది కూడా ప్రముఖ హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించండి. ఎందుకంటే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అది హిందూ అంటే ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. కాబట్టి మనము ఈరోజు శంకారావంతో మఠాధిపతులు పీఠాధిపతులంతా కూడా గలం విప్పడం అంటే నిజంగా హిందూ ధర్మానికి పూర్వ వైభవం రాబోతోంది. ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాల వారికి అందిస్తాము అన్నటువంటి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. కాబట్టి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మొట్టమొదటిగా ఈరోజు నిన్న శంకారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని ఒక తీర్మానంగా ప్రతిపాదించి తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని, అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోయి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాల భూములను వెంటనే తిరిగి ఇచ్చేలా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా బహిరంగ ప్రకటన చేసి మఠాధిపతులకు పీఠాధిపతులకు సహకరించి దేవాలయాల భూములను ఆక్రమించుకున్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. జై శ్రీరామ్. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks
of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation.